హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మనకైతే వాట్సాప్ నుంచి అయితే మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఏంటి అంటే ఈ అప్డేట్ ఏంటి, ఇది అప్డేట్ అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఏం అప్డేట్ అంటే మనకు వాట్సాప్ నుంచి అనేది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ మనది ఫుల్గా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఈ అప్డేట్ పేరు ఏంటంటే యువర్ సెల్ఫ్ అనమాట. యువర్ సెల్ఫ్ అంటే ఏం లేదనమాట, మనకు మనమే మెసేజ్ చేసుకోవడం, మన డాక్యుమెంట్స్ మనమే దాచిపెట్టుకోవడం అంటారు కదా. ఇట్లాంటి అనేది మన ఈ వాట్సాప్లో అనేది యువర్ సెల్ఫ్ వాట్సాప్ అనేది మనమైతే యూజ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇవి ఎట్లా వాడుకోవాలి ఏంటి అనేది దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు నేను మోటివేషన్ అయ్యి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మోటివేషన్ చేయడం జరుగుతుంది, అలాగే మిమ్మల్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతటితో ఇంకా మనం మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళి దాని తర్వాత ఏంటి అనే ప్రాసెస్ అంతా మొబైల్ స్క్రీన్లో అయితే చూద్దాం అనమాట. ఎందుకు లేట్, మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాట్సాప్లో అయితే వచ్చేసామన్నమాట. యాప్లోకి అయితే ఇప్పుడు చాట్ స్టేటస్ కాల్స్ ఉన్నాయి కదా. ఇక్కడైతే కింద చూసుకున్నట్లయితే సెండ్ మెసేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మీకు న్యూ కమ్యూనిటీ కిందనే మీకు కాంటాక్ట్స్ వాట్సాప్ ఉన్నది కదా. ఇక్కడైతే మీ కాంటాక్ట్ ఉంటుంది, మెసేజ్ యువర్ సెల్ఫ్ అని. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డిఎన్ఆర్ యువర్ సెల్ఫ్ అని, మెసేజ్ యువర్ సెల్ఫ్ అని. ఇప్పుడైతే నేనైతే హాయ్ అని అయితే సెండ్ చేశాను అనమాట, నాకు నేనే అనమాట, వేరే వాళ్ళకైతే కాదు. చూసుకున్నట్లయితే నా కాంటాక్ట్ కింద మెసేజ్ యువర్ సెల్ఫ్ అని ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇది ఎలా కనుక్కోవాలి, మనమైతే ఎక్కువ అయితే మెసేజ్లు దాచుకుంటాం కదా అనేసి అనుకోవచ్చు మీరు. ఇక్కడ మనం ప్రొఫైల్లోకి వస్తే సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సెర్చ్ ఆప్షన్లో హెచ్ అని టైప్ చేస్తాం చూడండి. హెచ్ అని టైప్ చేయగానే మనకైతే ఇక్కడ చూడండి బ్లూ కలర్లో అయితే ఒక టెక్స్ట్, బ్లూ కలర్లో పైన లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ లాగా వస్తుంది అనమాట. ఎల్లో కలర్లో బ్లూ కాదు. ఇప్పుడైతే నేనైతే గుడ్ మార్నింగ్ అని ఇంకో టైప్ అయితే చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ సార్ అనేసి ఏదో ఒక టెక్స్ట్ అనేది రాస్తాను చూడండి, గుడ్ మార్నింగ్ సార్ అనేసి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్ అనేది రాస్తున్నాను అనమాట, టైప్ చేస్తున్నాను అనమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్లోకి వచ్చి సెర్చ్ అని ట్యాప్ చేసుకొని, సెర్చ్ మీద ట్యాప్ చేసుకొని జీఓ అని కొడతానే గుడ్ మార్నింగ్ అని, ఎంఓ అని కొడతానే మార్నింగ్ అని, ఎస్ఐ అని కొడతానే సార్ అనేసి మనకైతే ఇట్లా అయితే మెసేజ్ అయితే కన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా సింపుల్ వే అనమాట, చూసుకోవచ్చు. ఇలా అయితే మన డాక్యుమెంట్స్ కానీ ఆధార్ ఫొటోస్ కానీ లైసెన్స్ ఏదైనా దాచుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, ఇదైతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్. మీరైతే సింపుల్గా మీరు ఏదైనా సరే ఆధార్ కానీ ఇది ఏదైనా సరే డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మీరు సింపుల్గా దాచుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇవాల్టి వీడియో అనమాట. మీకు ఇది వాట్సాప్ అప్డేట్ అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట అప్డేట్. మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకుని మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది వరకు 81% వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అనమాట. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్డేట్ అవ్వడం జరుగుతుంది, దాంతోపాటు మిమ్మల్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంత లేట్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేసి బాయ్ చెప్పేద్దాం. ఓకే.